ప్రాంతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలో కొంత ప్రాంతం. ఈ 4 జిల్లాలలోని ఈ ప్రైమ్ ఏరియాకు సంబంధించిన ప్రాంతాలలో ప్రధానంగా ఈ 22A ఏదైతే ప్రైవేటు ఆస్తుల్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారని, ప్రైవేటు ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు ఆ వివిధ శాఖలకు సంబంధించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్లు కానీ, వ్యవసాయ భూములు అయితే ఎంఆర్ఓలు కానీ రిజిస్ట్రేషన్లు చేయడానికి ఇబ్బంది పెడుతున్నారనేది ప్రత్యక్షంగా కొంతమంది మిత్రులు మీ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ నన్ను కలవటం, అదే రకంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం పోయిన వాళ్ళు మా ప్రాపర్టీ ప్రైవేటు ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న కారణంగా మేము రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం అని కొంతమంది మిత్రులు వెళ్ళినప్పుడు వారికి అక్కడ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందని తెలిసి వారి అప్లికేషన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ దగ్గరనో, ఎంఆర్ఓ గారి దగ్గరనో, కలెక్టర్ గారి దగ్గరనో, కొన్ని మీ దగ్గరనో, కొన్ని నా దగ్గరనో ఇవ్వటం జరిగింది. ఈ రోజు వరకు ఏవైతే ఇందాక నేను 4 జిల్లాల్లో చెప్పానో, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 511 అప్లికేషన్లు నిన్నటి వరకు లాస్ట్ వర్కింగ్ డే సాటర్డే వరకు రావటం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 146 అప్లికేషన్లు, హైదరాబాద్లో 49, సంగారెడ్డిలో 38, ఆల్ టుగెదర్ కలిసి 757 మంది ప్రైవేటు భూమి 22Aలో పెట్టారు అని వారు అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. ఈ ఇచ్చిన వాళ్లే కాకుండా ఇంకా ఇవ్వని వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటున్నానంటే ఏదైతే గడిచిన 2 వారాలు ప్రతి వారము రెగ్యులర్గా మీ ద్వారా కొంతమంది ప్రత్యక్షంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు, గౌరవ లోకేష్ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, గౌరవ కలెక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి నా దృష్టికి వచ్చిన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు జరిపిన మీటింగ్ కాకుండా గతంలో 2 టైమ్స్ గౌరవ జిల్లా కలెక్టర్లు, రాష్ట్రంలో ఉండే ఈ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, అదే రకంగా డిఆర్లు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లను కూడా సమావేశాలు ఏర్పాటు చేసి దీని మీద విధి విధానాలు కొన్ని ఆ రోజు గ్రౌండ్ రియాలిటీ ఏంది, రియల్గా అసలు 22Aలో ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, దీనికి కారణం ఏంటి అని లాస్ట్ 2 మీటింగ్స్ లో వారికి కొంత హోంవర్క్ ఇచ్చి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు సుదీర్ఘంగా సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు, ఎంఆర్ఓ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు సుదీర్ఘంగా ఈ 4 జిల్లాల్లో ప్రైమ్ ఏరియాలో ఉన్న ఉన్నతాధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు అందరితో కూర్చొని సుదీర్ఘంగా కేస్ బై కేస్ చాలా మైన్యూట్ గా ఐడెంటిఫై చేసిన వాటితో పాటు ఐడెంటిఫై చేయని వాటిని కూడా ఎక్కడెక్కడ ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చర్చించడం జరిగింది. దీంట్లో అత్యధికంగా 511 అప్లికేషన్లు ఏవైతే మేడ్చల్ వచ్చాయో, ఉదాహరణకు 1-2 మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఫైనల్ గా ఏమి ఆదేశాలు ఇచ్చానో కూడా మీ ద్వారా ఈ క్యూర్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా రాష్ట్రంలో మిగిలిన కొన్ని ప్రాంతాల్లో రేర్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. వీరికి కూడా కొన్ని సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా నా మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం కాకుండా మీ ద్వారానే మీతో మాట్లాడి చర్చించి డెఫినెట్ గా ఇంకా అదనంగా ఏమైనా
న్యాయబద్ధంగా వారి ఆస్తికి ఈ ప్రభుత్వం ఎక్కడ ఆటంకం కలిగించాలన్నది లేదు. అది ట్యాగ్ లైన్. ఏ ప్రైవేటు ఆస్తులకి ఈ ప్రభుత్వం ఒక్క గజమ ఆస్తికి కూడా ఆటంకము కలిగించొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇదే మాట 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుక్కటపల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అదే నేను రిపీట్ చేస్తున్నాను మీ ద్వారా. అయితే ఈ 511 మేడ్చల్ సంబంధించిన దాంట్లో సుమారు 325 అప్లికేషన్లు యుఎల్సీకి సంబంధించినవి. ఈ యుఎల్సీ గతంలో అది 2001, 2002 నుంచి లగాయితూ ఇప్పటి వరకు ఏవైతే యుఎల్సీలు క్లియర్ చేసినాయి న్యాయబద్ధమైనవి ఉన్నాయి. దీంట్లో ఈ 320 అప్లికేషన్లు ఏవైతే యుఎల్సీకి సంబంధించినవి వచ్చినాయో మెజారిటీ అప్లికేషన్లో రీజనబుల్ జెన్యూనే. కానీ ఇవి గతంలో యుఎల్సీ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని ఉన్న కారణంగా ఏదైతే ఆన్లైన్ లో గతంలో ఇవన్నీ కూడా ప్రొబిటర్ లిస్ట్ లోనే ఉన్నాయి. కానీ ప్రతి దానికి ఒక ప్రొసీడింగ్, ఒక జీవోలు ఉన్నాయి. ఈ ప్రొసీడింగ్స్, జీవోస్ ఉన్న కారణంగా ఆనాడు సబ్ రిజిస్ట్రార్లు వాళ్ళన్నిటినీ కూడా ప్రైవేట్ ఆస్తులనే ట్రీట్ చేసి ట్రాన్సాక్షన్స్ జరిపారు. కానీ 2025 కదండి హైకోర్టు ఇచ్చింది. 2025 సెప్టెంబర్లో ఆనరబుల్ హైకోర్టు సుమారు ఆనరబుల్ హైకోర్టులో 6,000 పైచిలకు ఈ ప్రొబిటర్ లిస్టుకు సంబంధించిన కేసులు ఆనరబుల్ హైకోర్టులో ఉన్నాయి. అనేక పర్యాయాలు ఆనాడున్న చీఫ్ సెక్రటరీ గారిని, అదే రకంగా రెవెన్యూ సెక్రటరీ గారిని అనేక పర్యాయాలు ప్రత్యక్షంగా ఈరు కూడా అటెండ్ అయ్యారు ఆనరబుల్ హైకోర్టులో. ఫైనల్ గా లాస్ట్ గా మీరు ఏవైతే ప్రొబిటర్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారో ఆ లిస్టు మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఏందయ్యా అంటే ప్రీవియస్ గా ఇచ్చిన ఆర్డర్స్, జీవోలు గాని మెమోలు గాని వివిధ సెక్టర్లో ఏవైతే ఇచ్చారో వాటిని డిలీట్ చేయాల్సి ఉండే. డిలీట్ చేయకుండా ప్రీవియస్ గా అన్ని ఏవైతే జెన్యూన్ గా యుఎల్సీలో జీవోలు మెమోల ద్వారా శాంక్షన్ లో అప్రూవల్ ఇచ్చారో వాటిని ట్రాన్సాక్షన్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఇల్లు రీసెంట్ గా డిసెంబర్ 2025 నాడు సబ్ రిజిస్ట్రార్లకి కాపీలు సబ్మిట్ చేసిన కారణంగా న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలున్నారో యుఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళని ప్రొబిటర్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆ జీవోలన్నిటినీ ఏవైతే గతంలో వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అప్లోడ్ చేస్తున్నాం. ఆ అప్లోడ్ చేసిన అన్నిటి ద్వారా ఏవైతే యుఎల్సీ ద్వారా జెన్యూన్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రొబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయబడుద్ది. వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ట్రాన్సాక్షన్స్ జరుపుకోవటం కోసం స్లాట్ బుక్ చేసుకున్నారో లేదా బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో స్లాట్లు గనక ఫుల్ ప్లెడ్జ్ లో నిండి ఉంటే అదనంగా వాటికి కూడా స్లాట్లు ఇవ్వాలని, అదనంగా టైం పట్టినా టైం తీసుకొని అటువంటి వారికి టాప్ ప్రయారిటీ ఇచ్చి అవి రిజిస్ట్రేషన్ చేయాలని ఈ రోజు అధికారులను ఆదేశించడం జరిగింది. ఒక యుఎల్సీలోనే కాదు, ఏదైతే జిహెచ్ఎంసీ ద్వారానో హెచ్ఎండి ద్వారానో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఓపెన్ ఆక్షన్ ద్వారా
సేల్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సేల్ ట్రాన్సాక్షన్ అంతా ఆనాడు జరిగింది యాజ్ పర్ జీవోలు మెమోలు ప్రకారం. జరిగిన తర్వాత ఆ జరిగిన సేల్ ట్రాన్సాక్షన్స్ ని ఆన్లైన్ లో ఇంపోర్ట్ చేసుకోలేదు. హార్డ్ కాపీ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుపుకుంటా వస్తున్నాయి. ఆన్లైన్ వచ్చేసరికి వాటిని డిలీట్ చేయని కారణంగా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఆ పేర్లు డిలీట్ చేయని కారణంగా అవి కూడా మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వచ్చిన మాట వాస్తవం. వాటిని కూడా ఆ జీవోలన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాం నిన్న 14th నాటికి. ఇంకా ఎక్కడైనా ఒకటి అటువంటిది మిస్ ఉన్నా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. విత్-ఇన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత భరోసా తీసుకుంటది. ఆ శాఖ మంత్రిగా నాదే. అంతేకాదు గతంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని ఎక్విజిషన్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పార్ట్లీ ఎక్విజిషన్ జరిగినప్పుడు ఆ పార్ట్లీ ఎక్విజిషన్ జరిగే దాంట్లో అది ప్రభుత్వ స్థలంగా ఐడెంటిఫై చేసి ఆ నెంబర్లో కొన్ని ఇక్కడ హైదరాబాద్ ఈ కోర్ ప్రాంతంలో కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వాటిని కూడా ఐడెంటిఫై చేశాం. వాటిని కూడా విత్-ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే ఆల్రెడీ కొన్ని ఇప్పటికే తీసేశారు ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి. ఇంకా ఎక్కడైనా ఒకటి మిస్ అయి ఉన్నా కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రొవోక్ చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా ఎవరైతే ప్రైవేటు ఆస్తులు ఉన్నాయో వాటన్నిటినీ తప్పకుండా విత్-ఇన్ షార్ట్ స్పెల్ లోనే వాటిని ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయటమే కాకుండా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ పర్ ప్రైవేట్ సెక్టార్ లో చేసినట్టు ప్రీ హోల్డ్ నుంచి సేకరించి వాటన్నిటినీ చేయటం జరుగుద్ది. అదే రకంగా ఉదాహరణకి ఇంకొకటి కూడా మీకు చెప్తాను. రంగారెడ్డి జిల్లాలో ఒక 12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ 12 ఎకరాల ల్యాండ్ ఆసామి ఒక 2 ఎకరాల భూదానం అని ఇచ్చాడు. ఈ భూదానం ఇచ్చిన ల్యాండ్ ఎటు పక్క ఉన్నదో తెలియదు. ఆ సర్వే నెంబర్ మెన్షన్ చేశాడు. సింపుల్ గా ఇది భూదాన ల్యాండ్ అని చెప్పాడు. ఆ సర్వే నెంబర్ 12 ఎకరాలు ఉంది. ఈ అధికారులు గాని ఫిజికల్ లో ప్రాపర్ గా వెరిఫై చేసి ఉండి 2 ఎకరాలే మనం ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టాలి. అలా కాకుండా ఈ 12 ఎకరాలు కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులు పోగొట్టుకోకుండా ఏదైతే భూదాన ల్యాండ్ ఉందో దానికి స్థానిక ఎంఆర్ఓ సర్వే వెళ్లి విత్-ఇన్ ఈ 1-2 days లోనే అటువంటి స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో జియో ట్యాగుల ద్వారా ఆ ల్యాండ్ ని మార్కు చేసి మిగిలిన 10 ఎకరాలని ఫ్రీ హోల్డ్ లో ఉంచి ప్రైవేట్ ఆస్తిగా ఉంచి ఆ ఆసాం ఎవరైతే ఉన్నారో 2 ఎకరాలు భూదానికి ఇచ్చిన దాన్ని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మిగిలిన 10 ఎకరాలు ఇది ఒక ఎగ్జాంపుల్. ఇటువంటిది కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక భూదానే, దేవాదాయ భూమికి సంబంధించిన దాంట్లో, ఫారెస్ట్ కి సంబంధించిన దాంట్లో గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య
ప్రజల్లో ఒకటి ఉన్నమాట వాస్తవం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా, గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వానికి సెకండ్ థింకింగ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం అధికారులకు కూడా ఈరోజు నేను ఉన్నతాధికారుల సమక్షంలో గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి, ఏదో కారణమని చెప్పి, ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రావద్దు. అటువంటి పరిస్థితి ఉంటే నేను కూడా స్పాట్ లోనే అటువంటి వారి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్దని చెప్పాను. అదే రకంగా ఇద్దరు అధికారులు, ఒకరు రెవెన్యూ సెక్టార్ నుంచి, ఒకరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఇద్దరు, వీరిద్దరికే అక్కడ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఈ రోజే కాన్స్టిట్యూట్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఈ కమిటీ ఏవైతే ఈ సమస్యలు వస్తున్నాయో కేస్ బై కేస్ జెన్యూన్ ఉన్న కేసుని అక్రాస్ ది టేబుల్ పరిష్కరించే విధంగా, ఆదేశాలు ఇచ్చే విధంగా వీరిద్దరికి ఇప్పుడే నేను ఆర్డర్ వేశాను. అదే రకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి మీ ద్వారా ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉన్నారని, అభద్రతకు లోను కావద్దని చెప్పటం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. కంప్లైంట్స్ ఏవైనా ఉంటే రాతపూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కమ్యూనికేట్ చేసినా మళ్ళీ మా పక్షానే డిపార్ట్మెంట్ సైడ్ నుంచే వారికి కమ్యూనికేషన్ కూడా వస్తుంది. 8518 ఉండదు అనుకుంటా, ఉంటుందా? 11 డిజిట్స్. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005 994788. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, 18005 994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితతో సంపాదించుకున్న ఆస్తులున్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలో 110 గజాలో దాని రిజిస్ట్రేషన్ కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటుంది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం, రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు స్వీకరిస్తుంటాం. ప్రభుత్వ భూములు కాని వాటిని, ప్రైవేటు ఆస్తులని తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకి పూర్తి భద్రత భరోసా కల్పిస్తుందే తప్ప ప్రైవేటు ఆస్తులు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులుగా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చిత్రీకరించదు. అదే రకంగా CS7, CS14
ఇవి కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కూడా సైజబుల్ గా ప్రొబిటల్ లిస్ట్ లో ఈనాడు ఉన్నాయి. వీటికి సంబంధించిన వాటిలలో ఆనరబుల్ సుప్రీంకోర్టు ద్వారా, ఆనరబుల్ సుప్రీంకోర్టు గైడెన్స్ ద్వారా, లేకుంటే వివిధ ఫోరముల్లో తెచ్చుకున్న గైడెన్స్ల ద్వారా గత ప్రభుత్వాలు ఏవైతే అవి అపార్ట్మెంట్లకు కానీ లేఅవుట్లకు కానీ అఫీషియల్ పర్మిషన్లు ఇచ్చారో ఆ అఫీషియల్ పర్మిషన్ ఇచ్చిన వాటన్నిటినీ CS7, CS14 కి సంబంధించిన వాటిని కూడా కండిషనల్ రిజిస్ట్రేషన్ చేయటానికి, ఎందుకు కండిషనల్ రిజిస్ట్రేషన్ అంటే ఈ CS7, CS14 అనేది ఆనరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ లో కేసు నడుస్తుంది. ఆ కేసు తీర్పుకి అనుగుణంగా భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ CS7, CS14 కి సంబంధించిన వాటిని కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఈ రోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక ప్రధానంగా హైదరాబాద్ పట్టణం లోకల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఇష్యూస్ కాంట్రవర్సీ ఉన్నాయి.